ధనవంతురాలు చందమామ కథ. ఆమె ధనవంతురాలు, కోరినంత ఐశ్వర్యం, బోరెడంత సంపద. కానీ ఒక్కటే లోటు, సంతానం లేకపోవటం. ఆమెకు ఇంటి నిండా దుస్తులే. అందుచేత కట్టిన చీర కట్టకుండా కాలక్షేపం చేయగలదు. ఒంటి నిండా నగలే. వాటిని అస్తమాను మార్చి మార్చి కొత్త అవతారాలతో ధరించగలదు. ఈ వస్త్రాలు, ఆభరణాలు ధరిస్తుందే కానీ అంత మాత్రం చేత ఆమెకు ఆనందం లేదు. ఆకర్షణీయమైన బట్టలు కట్టుకుని, అందమైన ఆభరణాలు పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్లకు చూపించాలి, వాళ్లను ఊరించాలి. అప్పుడు అమ్మలక్కలందరూ ఆమెను చూసి, ఆమె దుస్తులు ముస్తాబు చూసి, ఆమె ఆభరణాల అలంకారం చూసి మురిసిపోవాలి. ఓహో, ఎంత చక్కటి చీరమ్మా, ఎంత అందమైన జాకెట్టమ్మా, మా జన్మలోనే చూచెరగం. అసలు ఈ కుట్టే వేరు, ఈ రకమే వేరు, ఎక్కడ తయారైనాయో కానీ అని ఈ విధంగా 50 మంది స్తోత్రాలు చేస్తూ ఉండాలి. అప్పుడు ఆమెకు ఆనందం. ఆ ఊరికల్లా తనే గొప్ప, తనే ఐశ్వర్యవంతురాలు. తనకంటే తక్కిన ఆడవాళ్ళందరూ తక్కువ అనుకున్నప్పుడే ఆమె సంతోషం. ఇట్లా ప్రతిరోజు ఆమె సంతోషిస్తూనే ఉంటుంది. ఈ సంతోషంలో ఆమె ఇల్లు వాకిలి, మగడు సంసారము అన్నీ మర్చిపోతుంది కూడా. మామూలు అలవాటు చొప్పున ఒకనాడామె ఒక పేదరాలింటికి చూడబోయింది. కాదు అన్నట్టు పేదరాలికి తన వైభవం చూపెట్టబోయింది. పేదరాలు సంసారపు గొడవలో మునిగి ఉండటం చేత ఆమెను అతిగా మర్యాద చేయటానికి, స్తోత్రం చేయటానికి అట్టే తీరిక లేకపోయింది. అవురా, నా అంతటి దాన్ని చూడవస్తే సరిగా మాట్లాడడానికైనా తీరిక లేకపోయిందా? ఏం చూసుకున్న మిడిసిపాటు? నాకున్న కంటే ఎక్కువైన బట్టలున్నాయనా? ఎన్నికైన నగలున్నాయనా? అయినా పేదవాళ్లకు మర్యాదలేం తెలుస్తాయి అని అహంకారపడ్డది తనలో తను. అయినా కదిపి చూపుదామని చెప్పి అడిగింది. ఏమండి అక్కగారు, మీ నగలు నాణాలు ఎన్నడూ చూపించారు కారు కదా, ఒక్కసారి చూడాలని నాకు ఎన్నాళ్ళ నుంచో ముచ్చటగా ఉంది అన్నది. అనేసరికి పేదరాలు ఆమెతో, అదెంత మాట తల్లి, నా నగలు ప్రొద్దున్నే బయటికి వెళ్ళాయి, ఒక్క క్షణంలో తిరిగి వస్తాయి, రాగానే తప్పకుండా చూద్దురుగాని, అందాక అలా పీట మీద కూర్చోండి అని బదులు చెప్పి మర్యాద చేసింది. ఈ మాటలు విని ఆమె, ఓహో, ఈ పేదరాలి నగలు ప్రాణంగల నగలు కాబోలు, అవి మనుషుల్లాగానే సంచరిస్తాయి కాబోలు, ఏమీ ఈ పేదరాలి భాగ్యం అని ఆశ్చర్యపడుతూ ఆ వింత నగలు చూడటానికని కనిపెట్టుకుని కూర్చున్నది. కాసేపటికల్లా కలకల్లాడుతూ, కిలకల నవ్వుతూ, కేరింతలు కొడుతూ బంగారు బొమ్మల్లాంటి బాలురిద్దరు పరిగెత్తుకు వచ్చి పేదరాలి ఒడిలో కూర్చున్నారు ముద్దుగా. అమ్మా అమ్మా, ఇవాళ మా మాస్టారే పరీక్ష చేశారు, బహుమతులిచ్చారు, ఇదిగో నాకు బంతి, అన్నయ్యకి ఏమిచ్చారో అడుగు మరి అన్నాడు చిన్నవాడు. అమాంతంగా బిడ్డలను చేరదీసుకుని పేదరాలు గుండెకు అదుముకుంది, ముద్దులు పెట్టుకుంది. ముద్దు ముద్దు పలుకులు పలికే ఆ చిన్నారి పాపల్ని చెరో చెంకలో ఇముడ్చుకుని ఆమెతో చెప్పింది. అమ్మా, ఇవిగో నా నగలు, ఇప్పుడే ఇంటికి వచ్చాయి, ఇవే నాకున్న సర్వాభరణాలు, సమస్తమైన భూషణాలును. ఈ దృశ్యం చూడగానే ఆమెకు ఒళ్ళు గొగ్గురు పొడిచింది. పేదరాలు మాటలు విని తప్పు చేసిన దానిలాగా ఆమె తల వంచుకుంది. ఇక ఉండబట్టలేక పేదరాలితో ఆమె ఇట్లా వలపోసింది. అక్కగారు, నా మనసులో మాట దాపరికం లేకుండా చెప్పేస్తున్నా, మన్నించండి. అందరూ మిమ్మల్ని అదృష్టవంతురాలని, భాగ్యవంతురాలని చెప్పుకుంటున్నారు. ఆ మాట విని అదేపాటి భాగ్యమో చూసిపోదామని వచ్చానక్కగారు. నిజమైన భాగ్యం ఎటువంటిదో ఈనాటికి మీ ధర్మమా అని తెలుసుకోగలిగాను. నాకు కమ్మిన మాయపొర ఇప్పుడు తొలగిపోయింది, దయ ఉంచండి, వెళ్ళి వస్తా అని చెప్పి ఇంటికి మళ్ళింది. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. శ్రద్ధతో సంసారం చక్కబెట్టుకుంటున్నది, పతిని భక్తితో సేవిస్తున్నది, మంచి పేరు గడించింది. రేపో మాపో మాణిక్యం వంటి కొడుకును కూడా కనబోతున్నదని చెప్పుకుంటున్నారు. ఏమదృష్టం! ఆమె మునుపు ధనవంతురాలు, ఇప్పుడు భాగ్యవంతురాలు. నిజమేనంటారా? ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.